TG5 స్పీడ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో ట్రూ ఆఫ్ పేరుతో ప్రజలపై భారం మోపారని, తమ కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ విధానంతో ఛార్జీలు తగ్గిస్తోందని వివరించారు. సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించడం వల్ల తక్కువ ధరకు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సమర్థ పాలన, అసమర్థ పాలన మధ్య తేడాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. We have introduced Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp. Very simple way. సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య తలెత్తిన వివాదం సద్దుమరిగింది. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహించిన మెగా అభిమానులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వారిని ఆపడంతో పరిస్థితి నియంత్రితమైంది. అభిమాన సంఘాల అత్యవసర సమావేశంలో బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ చిరంజీవి జోక్యం చేసుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. ఈ వాదం ఇక ముందుకు వెళ్లకూడదని ఆయన అభిమానులను సమాధానపరిచారు. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. సిపి కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సివి ఆనంద్ నుంచి అధికారికంగా పదవి చేపట్టారు. గత 4 ఏళ్లుగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన మళ్లీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీలో భాగంగా ఈ నియామకం జరిగింది. సజ్జనార్ బాధ్యతలు స్వీకరించడంతో నగర పోలీసింగ్ లో కొత్త దశ మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పొంగూరు నారాయణ, జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియా సియోల్లోని కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ప్రభుత్వ సహాయం, ప్లాంట్ విస్తరణపై చర్చలు జరిపారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న ఇన్వెస్టర్ సమిట్ కు కియా మేనేజ్మెంట్ ను ఆహ్వానించారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, రాబట్టేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఆలయ వీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తి దర్శనం పొందిన భక్తులు ఆనంద బాష్పాలు పెట్టారు. భక్తుల కోలాహంతో తిరుమల ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయానికి కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి తిలక్ వర్మను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల తెలంగాణకు సంవత్సరానికి 7,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దీని వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని అన్నారు. మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ మీకు చెప్పదలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఆనాడు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఇవాళ 2023లో ఇచ్చిన గ్యారంటీల్లో ప్రతి అంశాన్ని పూరించడం, బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చెప్పిన ప్రకారం ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్కి నిదర్శనం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. లండన్ లో తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరితే పార్టీ పెడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో ఎదుర్కొంటున్న అవమానాలు, ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని, జాతీయ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని అన్నారు. ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా, ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది. కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం. అందులో పెద్ద పెట్టాలనా వద్దా ఇది శశబిషలు ఏం లేవు. జాతీయ పార్టీలు నా అనుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. నో కాంగ్రెస్, నో బీజేపీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నటువంటి నటి హేమ భావోద్వేగానికి గురయ్యారు. గత ఏడాది తనపై వచ్చిన ఆరోపణలు తాను చేయని తప్పుకు బలియానని కన్నీరు పెట్టుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తనకు ధైర్యాన్నిచ్చాయని, నిజం తెలుసుకోకుండా వార్తలు రాయకూడదని మీడియాను కోరారు. దుర్గమ్మ అండదండలతోనే తాను నిలబడగలిగానని చెప్పారు. ఈ రోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, ఉన్నాను అని చెప్పి నన్ను బతికించింది. ఎన్ని జన్మలెత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు కానీ, ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ